హలో అండి, వెల్కమ్ టు సుమాస్ వరల్డ్. సో మనకి ఎయిర్పోర్ట్లో లగేజ్ ఎంతవరకు క్యారీ చేయాలి 2025లో కొన్ని రూల్స్ అయితే చేంజ్ అయినాయి కదండి. సో దాని గురించి డిస్కస్ చేసుకుందాం అనమాట. సో చెక్ ఇన్ బ్యాగేజ్ అయితే యాజ్ యూజువల్ 15 kgs వరకు అలౌడ్ అనమాట డొమెస్టిక్ దానికి. సో వన్ బ్యాగ్ 15 kgs మ్యాక్సిమం 15 kgs ఉండాలి. సో దాంట్లో మనకి ఏం చేంజెస్ లేదు. బట్ హ్యాండ్ లగేజ్ ఆర్ క్యాబిన్ లగేజ్ అంటాం కదా, దానికి ఏంటంటే 7 kgs వరకు అలౌడ్ అండి. అండ్ సూట్ కేస్ షుడ్ బి విత్ ఇన్ 115 centimeters అనమాట, లెంత్ విడ్త్ బ్రెత్ ఇవన్నీ కలిపి. బట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఒకవేళ మనం 7 kgs ఉన్నా ఈ 115 centimetersలోనే ఉన్నా కానీ మనం బోర్డింగ్ చేసేటప్పుడు ఇఫ్ ద ఫ్లైట్ పీపుల్ దే ఫెల్ లైక్ లోపల స్పేస్ లేదు ఈ లగేజ్ అంతా పెట్టుకోవడానికి అంటే కనుక దర్ అగైన్ టేకింగ్ ఇట్ అవే అనమాట అండి. ఆ బోర్డింగ్ చేసే గేట్ దగ్గర అయితే తీసేసుకుంటున్నారు అనమాట కింద పెట్టడానికి. సో బెటర్ ఏంటంటే మనకి కావాల్సినవన్నీ కూడా మనం చిన్న ల్యాప్టాప్ బ్యాగ్లోనో లేకపోతే పర్స్లోనో పెట్టుకోవాలి. ట్యాబ్లెట్స్ కానీ వాటర్ కానీ ఇట్లాంటివన్నీ అనమాట. సో ఈ 7 kgs దాంతోపాటు మనకి ల్యాప్టాప్ బ్యాగ్ కూడా ఎక్స్ట్రా అలౌడ్ అండి, అప్ టు 3 kgs అట్లాగా. ఆర్ లేడీస్ హ్యాండ్ పర్స్ అనమాట. మనం హ్యాండ్ పర్స్లో వచ్చారుగా టోటో బ్యాగ్లని అవన్నీ కలిపి చాలా పెద్ద బ్యాగ్స్ తీసుకెళ్తున్నాం కదా, ఐదర్ దట్ ఆర్ దిస్ ఇస్ అలౌడ్ అంటున్నారు. సో నేనైతే చిన్న పర్స్ క్యారీ చేశాను అండ్ ల్యాప్టాప్ కూడా క్యారీ చేశాను. అండ్ వన్ క్యాబిన్ లగేజ్ చిన్న జిమ్ బ్యాగ్ ఉంటుంది చూసారా, అది క్యారీ చేశాను. అందుకని నా దగ్గర అయితే తీసుకోలేదు వాళ్ళు బోర్డింగ్ చేసేటప్పుడు. బట్ మా కలీగ్ దగ్గర అయితే మాత్రము హార్డ్ సూట్ కేసు ఉంటుంది కదా, అదైతే వాళ్ళు తీసేసుకున్నారండి. కింద వేసేస్తాం ఇచ్చేసండి అని చెప్పేసి. మోస్ట్లీ ఇవే రూల్స్ అన్నీ వాటికి అప్లికబుల్ అండి. బట్ నేను ఇండిగోలో ట్రావెల్ చేశాను కాబట్టి దానికి చెప్తున్నాను. బట్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ క్లారిఫికేషన్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను అనమాట. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మళ్ళీ కలుసుకునే వరకు సెలవు. మరి స్టే ట్యూన్ టు సుమాస్ వరల్డ్.